తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వికసిత భారత్ 2047 మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఆధునిక కార్యక్షేత్రాన్ని నిర్మించడమే వీబీజీ రామ్జీ పథకం లక్ష్యమని బీజేపీ రాష్ట్ర మీడియా ప్రతినిధి పాలకొల్లు ఎంసీ మాజీ చైర్మన్ ఉన్నమట్ల కబద్ది పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉన్న కూలీలకు ఈ చట్టం సంవత్సరంలో 125 రోజులు ఉపాధికి హామీ ఇస్తుందని అన్నారు. పంటలు వేసే కోసే కాలాల్లో రైతులకు కూలీల కొరత రాకుండా చూసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు 60 రోజుల పాటు పనులను నిలిపివేసే అవకాశం ఈ పథకం కల్పిస్తుందని అన్నారు. తద్వారా కూలీ రేట్ల కృత్రిమ పెంపును నిరోధించవచ్చని తెలియజేశారు. కూలీలకు ఎట్లా 125 రోజులు ఉపాధికి హామీ ఇవ్వడం ద్వారా వారి ఆదాయాన్ని 25% పెంచుతుందని అన్నారు. మన భారత ప్రధానమంత్రి గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు 2047 నాటికి భారతదేశాన్ని వికసిత్ భారత్ అంటే అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్ది ప్రపంచంలో విశ్వగురువుగా నిలపాలని అడుగులు వేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి అనేక సంస్కరణలు తీసుకొస్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు పెంచే విధంగా, గ్రామ స్వయం సమృద్ధి సాధించే విధంగా వీబీజీ రామ్జీ అనే పథకాన్ని తయారు చేసి చట్టం కూడా చేయడం జరిగింది. వీబీజీ రామ్జీ అంటే వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అండ్ ఆజీవిక మిషన్ గ్రామీణ్ అనే అర్థం. గ్రామీణ ఉపాధి జీవన ఉపాధి హామీ పథకం అన్నమాట. ఈ పథకం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు 60-40 నిష్పత్తిలో భాగస్వామ్యంతో అమలు జరుగుతుంది. ఈ పథకంలో వ్యవసాయ కార్మికులకి 60 రోజుల పాటు విరామ సమయం ఉంటుంది. 100 రోజుల నుంచి 125 రోజులకి పని దినాలు పెరుగుతూ ఉన్నాయి. గ్రామాల్లో జల సంరక్షణ పనులు చేసుకోవచ్చు. అంటే చెరువుల్లో పూడికలు తీయడం, ఆ నీటిని సంరక్షించుకోవడం. మరి విపత్తు నివారణ చర్యలు కూడా చేసుకోవచ్చు. మరి ప్రకృతి వైపరీత్యాలు సంభవించే సమయంలో ఆ ప్రకృతి వైపరీత్యాలని ఎదుర్కోవడం కోసం అవసరమైన పనులు కూడా ఇందులో చేసుకోవచ్చు. ఉపాధి అవకాశాలు ఉండే వనరులు కూడా మరి నిర్మాణం చేసుకోవచ్చు. ఇంత గొప్ప మంచి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు అసత్య ప్రచారాలు చేస్తున్నారు. ఈ పథకాన్ని రద్దు చేశారని ఈ విధంగా ప్రచారం చేయడం ఎంతవరకు కరెక్ట్ కాదు. ఈ పథకంలో మార్పులు తీసుకొచ్చారు. 2006లో అప్పటి యూపీఏ ప్రభుత్వం ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఎంజీఎన్ఆర్జీఏ అంటే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం శ్రీకారం చుట్టారు. ఈ పథకం అమల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. పంజాబ్, పశ్చిమ బెంగాల్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో వేలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగిన విషయం వెలుగులోకి వచ్చింది. అప్పటి యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర మంత్రులుగా పనిచేసిన చిదంబరం గారు కానీ, అలాగే శరద్ పవార్ గారు కానీ, జయరాం రమేష్ గారు కానీ, వీళ్ళు అనేక సందర్భాల్లో ఈ పథకంలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పిన విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ నాయకులు గ్రహించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలను చేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
భారత్ మలేషియా మధ్య సాంస్కృతిక సంబంధాలను తమిళ భాష బలంగా పెనవేస్తోందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య తాజాగా కుదిరిన ఆడియో విజువల్ ఒప్పందం ద్వారా తమిళ చిత్రాలు, సంగీతం మన హృదయాలను మరింత దగ్గర చేస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. కౌలాలంపూర్లో మలేషియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో కలిసి నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. మలేషియా విద్య, మీడియా, సాంస్కృతిక జీవనంలో తమిళ భాషకు బలమైన, సజీవమైన ఉనికి ఉందని ప్రశంసించారు. सबसे पहले मैं अपने करीबी मित्र प्राइम मिनिस्टर अनवर इब्राहिम का गर्मजोशी भरे स्वागत के लिए हृदय से आभार व्यक्त करता हूं। पिछले वर्ष मैं आसियान समिट के लिए मलेशिया की यात्रा नहीं कर पाया, लेकिन मैंने मेरे प्रिय मित्र को वादा किया था कि मैं जल्द से जल्द मलेशिया आऊंगा और आज वर्ष 2026 की पहली विदेश यात्रा में मैं मलेशिया आया हूं। भारत और मलेशिया के संबंध बहुत विशेष हैं। हम मैरीटाइम नेबर्स हैं। सदियों से हमारे लोगों के बीच गहरे और आत्मीय रिश्ते रहे हैं। आज मलेशिया भारतीय मूल की आबादी वाला दुनिया का दूसरा सबसे बड़ा देश है। हमारी सभ्यताएं साझा सांस्कृतिक विरासत और लोकतांत्रिक मूल्यों से जुड़ी हुई है। पिछले कुछ वर्षों में हमारे संबंधों ने एक नई रफ्तार पकड़ी है और इसमें मेरे मित्र प्रधानमंत्री अनवर इब्राहिम का विशेष योगदान है। हमारे बीच एनर्जी, इंफ्रास्ट्रक्चर और मैन्युफैक्चरिंग में सहयोग बहुत मजबूत हुआ है। डिजिटल इकोनॉमी, बायोटेक और आईटी में आपसी इन्वेस्टमेंट बढ़ा है। टूरिज्म और पीपल टू पीपल टाइज भी गहरे हुए हैं। इन्हीं उपलब्धियों से प्रेरित होकर आज हमने हमारी साझेदारी में अभूतपूर्व गति और गहराई लाने का निर्णय लिया है। सिक्योरिटी के क्षेत्र में हम काउंटर टेररिज्म, इंटेलिजेंस शेयरिंग और मैरीटाइम सिक्योरिटी में सहयोग मजबूत करेंगे। हम रक्षा सहयोग को भी और व्यापक बनाएंगे। एआई और डिजिटल टेक्नोलॉजीज के साथ साथ हम सेमीकंडक्टर, हेल्थ और फूड सिक्योरिटी में साझेदारी को आगे बढ़ाएंगे। आज आयोजित सीईओ फोरम ने ट्रेड और इन्वेस्टमेंट के नए अवसर खोले। हम स्ट्रेटेजिक ट्रस्ट से इकोनॉमिक ट्रांसफॉर्मेशन का रास्ता बनाएंगे। कल मुझे मलेशिया के भारतीय प्रवासियों से मिलने का मौका मिला। अपनी उपस्थिति से मेरे मित्र प्राइम मिनिस्टर अनवर इब्राहिम ने भी इस सम्मेलन का गौरव बढ़ाया। 30 लाख प्रवासियों का यह लिविंग ब्रिज हमारी बहुत बड़ी शक्ति है। उनके वेलफेयर के लिए उठाए गए कदम हमारे रिश्तों को मानवीय आधार देते हैं। मलेशिया में भारत के वर्कर्स के संरक्षण के लिए सोशल सिक्योरिटी एग्रीमेंट, टूरिज्म के लिए ग्रेटिस ई वीजा और डिजिटल इंटरफेस यूपीआई का मलेशिया में लागू होना, ये सभी कदम दोनों देशों के नागरिकों के जीवन को सरल बनाएंगे, क्योंकि कोई भी पार्टनरशिप तभी ताकत से सफल होती है जब लाभ सीधे लोगों तक। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తిరుమల లడ్డూ వివాదంపై ప్రతి హిందూ భక్తులు ధైర్యంగా మాట్లాడాలన్న మంత్రి నాదెండ్ల మనోహర్. లడ్డూపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదని వ్యాఖ్య. రాజకీయ లబ్ధి కోసం తిరుమల లడ్డూపై దుష్ప్రచారం చేయడం ఇకనైనా మానుకోవాలి. కూటమి ప్రభుత్వానికి హితవు పలికిన మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. భారత్ మలేషియాలను తమిళ భాష కలుపుతోందన్న ప్రధాని మోదీ. ఇరు దేశాల మధ్య ఆడియో విజువల్ ఒప్పందంపై హర్షం.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.